నరేంద్ర మోడీ ముందు ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఉంది. వాస్తవానికి గాల్వన్ లోయలోని బఫర్ జోన్ అంటే మనది వాళ్ళది కానటువంటి ప్రదేశాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తే చైనా అడ్డుకున్నాడు. నరేంద్ర మోడీ దెబ్బ కొట్టాడు, కంట్రోల్ చేశాడు. అదే సందర్భంలో నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు నేను చేసే ఈవినింగ్ ఇంటర్వ్యూస్ లాగా మన ఏవైతే యాక్చువల్గా హాట్ టాపిక్ పాయింట్స్ తీసుకుంటున్నామో న్యూస్ బెంచ్కి సంబంధించి, ఆ న్యూస్ బెంచ్లో ఈ మధ్యన మామిడి గిరిధర్ గారు చెప్పుకొచ్చారు, అలాగే రాకా సుధాకర్ గారు కూడా చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మొక్కలు చేసే కుట్ర చేస్తున్నాయి పాశ్చాత్య దేశాలు ప్లస్ బంగ్లాదేశు, చైనా, సోరోస్ వీళ్ళంతా కలిపి. అదేంటయ్యా అంటే మన ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో నుంచి కొంత ప్రాంతాన్ని ఏదైతే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది అన్నటువంటి, అందులో తొలి అంకమే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అక్కడ ముస్లింల మీదన ముస్లింలే ఉద్యమం చేశారు. ఫలితంగా అక్కడ హింసాకాండ చెలరేగి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకుంది. ఇప్పుడు అసలు సమస్య అంటే ఈ మొత్తం వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉంది. వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళది కాబట్టి చీల్చారు కాబట్టి అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ ముందుంది. వీళ్ళందరినీ రెచ్చగొట్టడంలో వీళ్ళకి అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ విక్టోరియా న్యూలాండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. వాస్తవంగా అజిత్ దోవల్ ఈ మధ్యనే మయన్మార్ వెళ్ళడం వెనకాల ఉన్నది కూడా అదే. అట్లాగే జయశంకర్ విదేశాలతో మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఇదే. వీళ్ళు ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లోని పార్ట్ని 3 స్టేట్స్ని చీల్చడం, నార్త్ ఈస్ట్ నుండి అటు బంగ్లాదేశ్లోని పార్ట్ని కలిపేసి ఒక క్రైస్తవ దేశంగా ప్రకటించేందుకు అడుగులు వేస్తున్నటువంటి కుట్ర ఉంది అన్నటువంటిది. దాన్ని మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో వీళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. బంగ్లాదేశ్ని అయితే చెడగొట్టేయగలిగారు. మరి ఇక్కడ అల్లకల్లోలాన్ని ఆ మధ్యన ఆపాడు. మణిపూర్ గొడవల వెనకాల కారణం అదే ఉంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటిది కూడా అట్లాంటిదే. ఈ టైంలో ఏం చేస్తారో చూడాలి. మోడీ ముందు అతిపెద్ద పరీక్ష ఉంది.